ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఈరోజు ఈ ఎఫెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ కస్టమ్ టైటిల్స్ ని టైమ్ లైన్ లోకి యాడ్ చేసుకుని ఆ టైటిల్ లో మీకు కావాల్సిన పేరు ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత లేఅవుట్ లోకి పోయి పాయింట్ లో ఉండే చోట మనం సర్కిల్ కి మార్చుకుందాం. ఇక్కడ మనకి సర్కిల్ కి మారుతుంది. అండ్ ఈ వ్యూవర్ మోడ్ లో ట్రాన్స్ఫార్మ్ ఉండే చోట ఫ్యూజన్ ఓవర్ లెక్ మార్చుకోవాలి. అండ్ ఇప్పుడు వ్యూవర్ లో మనకి ఒక సర్కిల్ క్రియేట్ అయింటది. దీన్ని పట్టుకొని మనం మాన్యువల్ గా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వన్స్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇన్స్పెక్టర్ లో పోయి టెక్స్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఫాలోవర్స్ కి మార్చుకోవాలి. మళ్ళీ ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తే మనకి డైరెక్ట్ గా ఫ్యూజన్ పేజ్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మన క్యారెక్టర్ ఉండే పొజిషన్ లో వర్డ్ కి మార్చుకుందాం. అండ్ ఆఫ్ సెట్ కాడ రైట్ క్లిక్ ఇచ్చి మోడిఫై విత్ XY పాత్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2 కీ ఫ్రేమ్ డిసేబుల్ కూడా చేసుకోవాలి. మళ్ళీ X మీద రైట్ క్లిక్ ఇచ్చి మోడిఫై విత్ యానిమేటెడ్ కర్వ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్సిషన్ లో పోయి కస్టమ్ మార్చుకోవాలి. అండ్ లీనియర్ ని ఈజింగ్ కి మార్చుకోవాలి. అండ్ ఇక్కడ నన్ను ఉండే ప్లేస్ లో ఎలాస్టిక్ కి మార్చుకోవాలి. అండ్ స్టార్టింగ్ ఫ్రేమ్ లో ఇన్పుట్ కాడ కీ ఫ్రేమ్ ఇచ్చేసి 30 ఫ్రేమ్స్ జరిపినాక ఇంకో కీ ఫ్రేమ్ ని యాడ్ చేసుకొని 1.0 కి మార్చుకోవాలి. అండ్ ఇక్కడ ఆఫ్ సెట్ లో ఎక్స్ప్రెషన్ ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్లస్ మార్క్ ని స్కేల్ ని కనెక్ట్ చేస్తే ఇక్కడ మన స్కేల్ వస్తుంది. ఈ స్కేల్ ముందు మైనస్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాల్యూస్ ని మనం 0.2 కి మార్చుకోవాలి. అండ్ దెన్ ఫాలోవర్స్ లోకి పోయి టైమింగ్ ని సెలెక్ట్ చేసుకొని ఈ డిలే లో 1 కి మార్చుకుందాం. అండ్ తర్వాత షేడింగ్ లోకి పోయి ఈ ఒపాసిటీని స్టార్టింగ్ పొజిషన్ లో 0 పెట్టుకొని అండ్ ఒక 5 ఫ్రేమ్స్ తర్వాత 1 కి మార్చుకుందాం. అండ్ ఫైనల్ గా స్ప్లైన్స్ లోకి పోయి ఓవరాల్ కీ ఫ్రేమ్ ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఈజీలో అవుట్ క్యూబిక్ ని సెలెక్ట్ చేసుకుంటాం.